హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి కుకింగ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు సొరకాయ మజ్జిగ పులుసును ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ అనేది కూడా చాలా తక్కువ పడుతుంది మనకు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెము వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, రుచికి సరిపడా పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని వీటన్నిటిని నూనెలో కొంచెం వేయించుకోవాలి. ఆ తర్వాత సొరకాయ ముక్కలను తొక్క తీసేసి చిన్నగా కట్ చేసి పెట్టుకొని వాటిని కూడా వేసేసి 1 నిమిషం పాటు నూనెలో వేయించుకోవాలి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు సొరకాయకు బదులు ఉల్లిపాయలు ఎక్కువ వేసి కూడా మనం ఈ రెసిపీ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. సొరకాయ ప్లేస్లో మనము ఈ రెసిపీలో ఆలుగడ్డను కూడా ఇదే విధంగా చిన్నగా కట్ చేసేసి వేసుకోవచ్చు. తర్వాత సొరకాయ ముక్కలు ఉడకడానికి కొద్దిగా నీళ్లు పోసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి వాటిని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. తర్వాత మజ్జిగను తీసేసుకొని అందులో కొద్దిగా శనగపిండి, పసుపు వేసేసి మనకు ఉండలు లేకుండా శనగపిండిని పూర్తిగా మజ్జిగలో కలిసేటట్టుగా ఒక విస్కర్ సహాయంతో కలిపేసుకోవాలి. ఇప్పుడు సొరకాయ ముక్కలు మనకి 80% ఉడికిపోయాయి. సో ఇందులోకి మనం ముందుగానే శనగపిండి కలిపి పెట్టుకున్న మజ్జిగను వేసేసి స్టవ్ ఫ్లేమ్ ఆన్లో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు, అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక పొంగు వచ్చేటప్పుడు మనం కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండాలి. శనగపిండి పచ్చివాసన పోయిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు సొరకాయ మజ్జిగ పులుసు అనేది రెడీ అవుతుంది. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. చల్లారిన తర్వాత ఇది పులుసు అనేది మనకు ఇంకా దగ్గరగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.